వసు వాళ్ళ నానమ్మ మెయిడ్స్‌కి వాళ్ళ లగేజ్‌ని తీసుకెళ్ళి లోపల పెట్టమని చెప్తుంది. నెక్స్ట్ పిల్లలనేమో గెస్ట్‌ని వాళ్ళ రూమ్స్‌కి తీసుకెళ్ళి చూపించమంటుంది. అలాగే వసుకు కూడా, "వసు, రిషిని నీ రూమ్‌కి తీసుకెళ్ళు. తన చేతికి గాయమైంది కాబట్టి తనని కొంచెం రెస్ట్ తీసుకోనివ్వు. అలాగే అతను కోరుకున్నట్లు చెయ్యి. మన ఇంటికి వచ్చిన గెస్ట్‌ని జాగ్రత్తగా చూసుకోలేదని ఎవ్వరూ కంప్లైంట్ చేయకుండా చూసుకోవాలి" అని చెప్తూ అందరికీ ఎవరి డ్యూటీలు వాళ్ళకి అప్పచెప్తుంది. మరి అతను నా రూమ్లో ఉంటే నేనెక్కడ పడుకోవాలి నానమ్మ అని వసు అంటుంది. అనుకున్నా, ఇంకా ఏ తప్పు చేయలేదేంటా అని అనుకున్నా అని రిషి మనసులో అనుకుంటాడు. నార్మల్గా వైఫ్ హస్బెండ్తోనే పడుకుంటుంది, ఒకే రూమ్లో ఒకే మంచం పైన, ఇద్దరు పక్క పక్కన, అలాగే ఇద్దరు ఒకటే గాలి పీల్చుకుంటారు. మరి ఢిల్లీలో ఏమైనా చేంజ్ అయిందో ఏంటో మరి నాకు తెలీదు అని వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది. వసు ఒక్కసారిగా అలర్ట్ అవుతుంది. సో రిషితో, "నా బెడ్ చాలా చిన్నది, మనమిద్దరం కలిసి సరిపోము" అని కొంచెం నెమ్మదిగా చెప్తుంది. అయినా సరే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వినేస్తారు. "ఆహా వసు, అది ఇంకా బాగుంటుంది, బెడ్ ఎంత చిన్నగా ఉంటే ప్రేమ అంత పెరుగుతుంది" అని వాళ్ళ పెద్దమ్మ చెప్పేసరికి ఆవిడ హస్బెండ్ తనని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. "ఇప్పుడు ఎలా, బెడ్ చిన్నగా ఉంటే మనం సరిగ్గా నిద్రపోలేమే" అని అమాయకంగా అడుగుతుంది వసు. అక్కడ ఉన్న వాళ్ళంతా వసు మాటలు విని కొంచెం సస్పిషియస్గా చూస్తూ ఉండడంతో రిషికి అర్థమైపోతుంది. వెంటనే వసు నడుం దగ్గర పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. ఇప్పుడు రిషి నవ్వుతూ, "హహ, కొన్నిసార్లు వసు అలాగే జోక్ చేస్తుంది, అవి నాకు మాత్రమే అర్థమవుతాయి" అనేసి అంటాడు. వాళ్ళు కొంచెం కన్విన్స్ అయినట్టు స్మైల్ ఇస్తారు. అప్పుడు వసు వైపు సీరియస్గా చూస్తూ పళ్ళు కొరుకుతూ ఇలా అంటాడు, "వసు, నాకు రెస్ట్ అవసరం, నేను చాలా అలసిపోయాను, నన్ను రూమ్కి తీసుకెళ్తావా" అంటూ. "సరే సరే, ఇంకా చాలు, వాళ్ళని రెస్ట్ తీసుకొనివ్వండి, మీరు సాయంత్రం వరకు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత నైట్ భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాము. భోజనం టైంలో ఈ ఫ్యామిలీలో మొత్తం అందరినీ మీకు ఎవరెవరికి ఏమవుతారో పరిచయం చేస్తాను, అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి" అని చెప్పేసి ఆవిడ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వెళ్ళిపోతారు. పిల్లలు ఒకళ్ళే ఉంటారు. సో వసు ఇంకా విక్రమ్ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది, అబద్ధం చెప్పి భయపెట్టినందుకు. సో విక్రమ్ ప్రాణాలు ఆ చేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటాడు నవ్వుతూ. వసు వాళ్ళ కజిన్స్తో అలాగా గోల్ చేస్తూ పరిగెడుతూ ఉంటే తనకు ఒక సంత మార్కెట్ లాగా అనిపిస్తుంది. "నాకు అబద్ధం చెప్తావా, నాకు నాకు అబద్ధం చెప్తావా" అంటూ వాళ్ళ అన్నయ్యని కొడుతూ ఉంటే మిగతా వాళ్ళంతా వసుని తన్ని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. "ఓ మై డియర్ లిటిల్ పంప్కిన్" అంటూ వాళ్ళ అన్నయ్య వసు బుగ్గలు గిల్లుతూ, "మేమంతా నేను చాలా మిస్ అయ్యాం, నేను చూడాలనుకున్నాం, అందుకే నీకు అబద్ధం చెప్పాను. అయినా నా చెల్లెలు నా పెళ్ళికి అటెండ్ అవ్వాలని కోరుకోవడం నా తప్ప? నాకున్నదే 3 చెల్లెళ్ళు, అందులో ఫస్ట్ సిస్టర్ గురించి నీకు తెలుసు, ఇంకా సెకండ్ సిస్టర్ తన స్టడీస్ కోసం ఫారెన్ వెళ్ళిపోయింది, అది కంప్లీట్ అయ్యే వరకు కూడా తను రాదు, ఇంకా మిగిలింది నువ్వే, నువ్వు నా చిన్న చెల్లెలు, నువ్వు ఇక్కడే ఉండి నా పెళ్ళికి రాకపోతే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పు, నేను చేసిన తప్ప? ఒకవేళ తప్పైతే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు" అని విక్రమ్ అనేసరికి అందరూ సీరియస్గా మారిపోతుంది వాతావరణం సడన్గా. సో వాళ్ళు కజిన్స్ గ్రూప్ అలా మాట్లాడుకుంటూ ఉంటే రిషికి జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ తను కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్తాడు. "తను చెప్పింది నిజమే కదా వసు, తన పెళ్ళిలో తన చెల్లెలు తన వైపు ఉండాలని కోరుకోవడంలో తప్పేముంది" అంటాడు. "చూడు, బావగారు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు, మీరు సూపర్ బావగారు" అంటూ రిషిని హగ్ చేసుకుంటాడు. "హే, అతను వదులు, తన చెయ్యి విరిపోయింది, కనిపించట్లేదా" అంటూ మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. "ఆహా, ఎంత కేరింగ్ వైఫో చూడండి, ఇప్పుడు నువ్వు తనని మాత్రమే పట్టించుకుంటావు, మేము ఎక్కడ కనిపించం నీకు" అనేసి వాళ్ళ అన్నయ్యలు అంటారు. "సరే సరే, లేట్ అవుతుంది, నానమ్మ వస్తే మళ్ళీ తిడతారు, వాళ్ళని రెస్ట్ తీసుకొనివ్వండి" అని పెద్దన్న అంటాడు. "మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి మీరిద్దరూ ఒకే గదిలో పడుకోవచ్చు, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయ్యింది" అంటూ ఆ కజిన్స్లో ఒక అమ్మాయి ప్రేరణ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది చేపట్టుకుని. విక్రమ్ ఏమో తనకి 3 సిస్టర్స్ అని 3 సిస్టర్స్ గురించి చెప్పాడు, కానీ ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి ఎవరు అనేసి రిషికి డౌట్ వస్తుంది. "మాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది" అని ప్రేరణ స్మైల్ ఇస్తూ చెప్తుంది. "పెర్ఫెక్ట్, మీ ఇద్దరి కోసం ఒక మంచి రూమ్ ఉంది, ఆ రూమ్ విండో నుంచి మీకు మంచి మంచి మౌంటైన్ వ్యూస్ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఉన్నన్నాళ్ళు మీరు దీన్ని మీ సెకండ్ హనీమూన్ అనుకుని బాగా ఎంజాయ్ చేయండి" అని చెప్తుంది. అది విని ప్రేరణ సిగ్గుపడుతుంది. సిద్ధు ఏమో ప్రేరణ షోల్డర్ పైన చేయి పెట్టి దగ్గరకు లాక్కుంటాడు నవ్వుతూ.
ఇంకా వసు మీరిద్దరికి నీ రూమ్. మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కానీ ఈ సిచ్యుయేషన్‌లో మీ ఇద్దరికి అది ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి మై డియర్ ఆడపడుచు, నా బ్రదర్‌ని కొంచెం ఎక్కువ కష్టపడే పని చేపించుకో, ఓకేనా? అంటూ కన్ను కొడుతుంది. హే స్వప్న, ఇంకా ఆపు, వాళ్ళని ఇబ్బంది పెట్టకు అంటూ వికాస్ వచ్చి తన షోల్డర్ పైన చెయ్యేస్తాడు. ఓకే ఓకే అప్పుడు అర్థమవుతుందనమాట రిషికి స్వప్న అనే నేమో బయటని చూస్తాడు కదా. నేను జస్ట్ జోక్ చేశాను అంతే వికాస్ అని తను అంటుంది. ఓకే వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్, తనేమో ఐఏఎస్ తనేమో ఐపీఎస్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా చూడడానికి చక్కగా సరిపోతారు, ఫన్నీగా క్యూట్ కపుల్ లాగా అనిపిస్తారు రిషికి. సో ఎక్కువ నాయిస్ చేయకండి, ఎందుకంటే ఈ ఫ్లోర్లో మీతో పాటు ఇంకొంతమంది బ్యాచిలర్స్ ఉన్నారని మాత్రం మర్చిపోకండి, అర్థమవుతుందా అనేసి ఇంకో బ్రదర్ విక్రాంత్ చెప్తాడు. సో బ్రో నువ్వు కూడా బ్యాచిలరే కాబట్టి మా సెక్షన్లో చేరిపోవచ్చు, నీకు మంచి కంపెనీ ఇస్తామంటే తను షోల్డర్ పైన చేయి వేసి తను ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. సో మనూని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి, బ్రో ఈ ఫ్లోర్లో ఈ రూమ్ ఒకటే ఖాళీగా ఉంది, ఈ రూమ్ మా పెద్దకది, తనకి మ్యారేజ్ అయిపోయింది, సో తను ఇప్పట్లో తిరిగి రాకపోవచ్చు కాబట్టి నువ్వు తన రూమ్ వాడుకోవచ్చు అని చెప్పేసి మనోకి ఆ రూమ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సో స్వప్న ఏమో ప్రేరణ వాళ్ళ రూమ్కి తీసుకెళ్తుంది. ఇంకా ఆ ఫ్లోర్లో ఎవరికాళ్ళు వెళ్ళిపోయాక వసు రిషి మాత్రమే మిగులుతారు. వసు లోపలికి రమ్మంటుంది. సో రిషి లోపలికి వెళ్తాడు. వసు రూమ్లోకి వెళ్ళి చూడగానే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, బ్యూటిఫుల్ అట్ ద సేమ్ టైం సింపుల్ అనిపిస్తుంది. తన అపార్ట్మెంట్ అయితే మొత్తం బ్లాక్ గ్రే కాంబినేషన్ ఉంటుంది, తనకి డార్క్ కలర్స్ అంటే ఇష్టం. సో ఇంటీరియర్ మొత్తం అలా ఉంటుంది. కానీ వసు రూమ్కి వచ్చేసరికి ఫుల్ ఆపోజిట్, వైట్ పింక్, లైట్ పింక్. సో సన్లైట్ కూడా చాలా బాగా వెలుతురు బాగా వస్తుంది తన రూమ్లోకి గ్లాస్ విండోస్ నుంచి. కర్టెన్స్ కూడా వైట్ లేసీ కర్టెన్స్, పింక్ లేసీ కర్టెన్స్ కాంబినేషన్స్లో పెట్టుంటాయి. వాళ్ళకి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి తన చైల్డ్హుడ్ నుంచి పెద్ద ఎదిగే వరకు కూడా అన్నీ. చాలా మినిమల్ ఫర్నిచర్. ఇంకా ఒక టేబుల్ కార్నర్లో ఒక టేబుల్ ఉంటుంది, స్టడీ టేబుల్, అదేమో ఫుల్ చాలా బుక్స్ ఉంటాయి అన్నమాట టేబుల్ మీద. సో అదంతా చూసేసరికి ఇట్స్ బ్యూటిఫుల్ అని కామెంట్ చేస్తాడు. నా రూమ్ మీ అపార్ట్మెంట్ లాగా ఉండదు, సో ఈ రోజుకి ఎలాగో అడ్జస్ట్ అయిపోండి, రేపు పొద్దున్న బేబీతో చెప్పి సెకండ్ ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్ని క్లీన్ చేపిస్తాను, ఆ తర్వాత మీరు సెకండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయిపోదురు, అక్కడ రూమ్స్ చాలా స్పేషియస్గా బాగుంటాయి, మీకు ఎవరైనా గెస్ట్ వస్తే మేము ఆ రూమ్సే ఇస్తాము, మనం సడన్గా వచ్చేసరికి వాళ్ళు మీకోసం ప్రిపేర్ చేయలేదు, సో సారీ మీరు ఈ రోజుకి రూమ్లో అడ్జస్ట్ కాక తప్పదు అంటూ వసు చెప్తుంది. నేను ఎలాగోలా అడ్జస్ట్ కావాలా, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి, ఇది నాకు చాలా ఎక్కువ, నేనేమి అన్ని విలాసాలతో పెరిగిన అబ్బాయిని కాదు, ఒకప్పుడు రోజుల తరబడి సంవత్సరాల తరబడి గట్టి నేలపైన పడుకునేవాడిని, ఆకలితో ఉండేవాడిని, సరైన బట్టలు కూడా ఉండేవి కాదు, కాబట్టి నాకు తినడానికి తిండి, ఉండడానికి ఒక పైకప్పు ఉంటే చాలు, ఎక్కడైనా బ్రతికేస్తా, ఈ పశువులు కొట్టమైనా సరే నేను ఎలాంటి కంప్లైంట్ చేయను అనేసి రిషి తన అనాథాశ్రమంలో పెరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ చెప్తాడు. పెరిగిన వాతావరణం గురించి ఇప్పటి వరకు ఎవరితోని చెప్పలేదు, కనీసం సాక్షితో కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం వసుతో చెప్పాడు. తనతో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానా అని ఆశ్చర్యపోతాడు. కానీ అది చెప్తున్నప్పుడు వసు కళ్ళలో జాలి కట్టే ఏం కనిపించదు, తన పైన రెస్పెక్టే కనిపిస్తుంది, అడ్మైరేషను. సరే మీరు బెడ్ పైన పడుకోండి, రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది. నీ సంగతి ఏంటి, సోఫా ఉంది కదా నేను దాని మీద పడుకుంటాను, లేదంటే కింద పడుకుంటాను అని వసు చెప్తుంది. వద్దు వద్దు నువ్వేం కింద పడుకోవద్దు, నువ్వు బెడ్ పైన పడుకొని నేను సోఫా పైన పడుకుంటా అని రిషి చెప్తాడు. లేదు సార్ మీరు మా నాన్నమ్మ చెప్పింది విన్నారు కదా, మీరు మా గెస్ట్, మేము గెస్ట్ని దేవుళ్ళలాగా చూసుకుంటాము, అది మా కల్చర్ మా ట్రెడిషన్, సో మీరేం వరీ కాకండి, నేను సోఫాలో పడుకుంటాను, నాకు బాగానే నిద్ర పడుతుంది అని వసు స్మైల్ ఇస్తూ చెప్తుంది. రిషి కూడా జర్నీ చేసి ఉండడంతో టైర్డ్ అయిపోతాడు, అందులోనూ చెయ్యి కూడా నొప్పిగా అనిపిస్తుంది. సో ఇంకేం మాట్లాడకుండా బెడ్ పైన పడుకుంటాడు, వెంటనే నిద్ర పట్టేస్తుంది. కొన్ని అవర్స్ తర్వాత ఏదో మెషిన్ రన్ అవుతున్న సౌండ్కి రిషికి మెలకు వస్తుంది. సో కళ్ళు తెరిచి తన హ్యాండ్ వాచ్ చూసుకుంటాడు, టైం చూసేసరికి 8 అయిపోతుంది నైట్. అప్పుడు తన రైట్ సైడ్ ఏదో సౌండ్ రావడం వినిపించి ఆ సౌండ్ వినిపించలేస్తాడు కదా, పక్కకు తిరిగి చూస్తాడు. వసు డ్రెస్సింగ్ టేబుల్ ముందునే కూర్చుని తన హెయిర్ని హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటుంది. సో అప్పుడే తన కుడి చేయి కింద ఒక పిల్లో ఉండడం అబ్జర్వ్ చేస్తాడు. నేను పెట్టుకోలేదే ఎవరు పెట్టారు అని అనుకుంటాడు. తర్వాత వాసు హెయిర్ ఆరబెట్టుకుంటూ ఉంటే తను ఇప్పుడే స్నానం చేసి వచ్చిందని అర్థమవుతుంది. సో ఇప్పుడు రిషి కోణం మారిపోతుందనమాట వసుని చూసే పద్ధతి. తను ఢిల్లీలో ఉన్నప్పుడు జస్ట్ ఏదో మనిషి అన్నట్టు చూసేవాడు అంతే, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంకా కంప్లీట్
తనని చూసే విధానం మారిపోతుంది. ఇప్పుడు కంప్లీట్ వసు బ్యూటీని అడ్మైర్ చేయడం తనకి తెలిసిపోతుందనమాట తను మారిపోయాడు అనేసి. సో వసు లాంగ్ హెయిర్‌ని అలా నోటీస్ చేస్తూ ఉంటాడు. ఇంతకు ముందర ఎప్పుడూ చూడలేదు. తన హెయిర్ అంత లాంగ్ ఉంటుందని ఎప్పుడూ అబ్జర్వ్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం అలా చూస్తూ ఉండిపోతాడు. తను హెయిర్‌ని ఒక షోల్డర్ వైపు వేసుకొని హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటే వసు ఒక లాంగ్ గౌను స్లిప్ టైప్ వేసుకుంటుందనమాట. సో నైటీలా ఉంటుంది, బట్ నైటీ కాదు. బ్యాక్ కొంచెం నెక్ కొంచెం డీప్గా ఉంటుంది. సో అది చూసి రిషి కొంచెం కన్ఫ్యూజింగ్గా పెట్టుకుంటాడు ఎక్స్ప్రెషను. మా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు తిను ఎప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోలేదే, ఎప్పుడు పైనుంచి కింద వరకు కప్పేసుకుని ఉంటుంది అనుకుంటాడు. సో రిషి వసు బ్యాక్ సైడ్ ఎవ్రీ ఇంచ్ అలా చూస్తూ ఉంటే తన చూపులు గుచ్చుకున్నట్టు ఏదో సడన్గా వసు వెనక్కి తిరిగి చూస్తుంది. రిషి లేవడం చూసి స్మైల్ ఇచ్చి, ఓ మీరు లేచారా అంటూ లేస్తూ నిలబడి ఒక జాకెట్ తీసుకుని దానిపైన వేసేసుకుంటుంది. మళ్ళీ పాత వసు అయిపోయింది, మెడ నుంచి కాళ్ళ వరకు మొత్తం కప్పేసుకుంది అనుకుంటాడు. చాలాసేపు నిద్రపోయినట్టున్నాను కదా అంటూ రిషి లేవబోతాడు. వెంటనే వసు కొంచెం ఫాస్ట్గా రిషి వైపుకి వచ్చి తనకి హెల్ప్ చేస్తుంది లేపడానికి. మీరు హాస్పిటల్ నుంచి ఈ డ్రెస్లోనే ఉన్నారు, మీరు ఈ చేత్తో స్నానం చేయలేరు, కానీ కనీసం ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకునండి అని వసు చెప్తుంది. ఈ అమ్మాయి కంప్లీట్ మారిపోయింది, చాలా మారిపోయింది. ముందు కంటే కొంచెం తెలివిగా కొంచెం మెచ్యూర్డ్గా అనిపిస్తుంది అనుకుంటూ రిషి లేచి వాష్రూమ్కి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర ఫేస్ వాష్ నెక్ మొత్తం వాష్ చేసుకుని వాష్రూమ్ యూస్ చేసుకుని బయటకు వచ్చేసరికి వసు రిషి కోసం ఒక టవల్ పట్టుకుని రెడీగా ఉంటుంది. సో అది తీసుకుని ఫేస్ తుడుచుకుంటాడు. సో నెక్ తుడుచుకోకపోయేసరికి వసు ఆ టవల్తో రిషి నెక్ కూడా తుడుస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, రిషి షర్ట్ చేంజ్ చేసుకోవాలి. ఇద్దరు కూడా తన టీ షర్ట్ వైపు అలా చూస్తూ ఉంటారు. నేను హెల్ప్ చేస్తాను మీకు, ఆగండి అంటూ వసు కొంచెం ముందుకు వస్తుంది. టీ షర్ట్కి పైన ఉన్న 2 బటన్స్ విప్పేసి ఆ తర్వాత వసు బాగున్న హ్యాండ్ దగ్గర నుంచి రిషికి తీయడానికి హెల్ప్ చేస్తూ బాగోలేని చేతి నుంచి నెమ్మదిగా తీస్తుందనమాట. రిషికి చాలా పెయినింగ్గా అనిపిస్తుంది, కానీ సరే అలా కంట్రోల్ చేసుకుంటాడు పైకి చూపించకుండా. వసు ఫేస్ చూస్తాడు. వసు ముందు రిషి ప్రజెంట్ అప్పర్ బాడీ ఒంటిపైన ఒక నూలుపొక్కు కూడా లేకుండా అలా నిల్చుని ఉంటాడు. అయినా సరే వసు ఫేస్లో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. నన్ను ఇలా షర్ట్ లేకుండా చూస్తే నీకు ఎలాంటి ఇబ్బంది లేదా అని అడుగుతాడు కొంచెం స్మైల్ ఇస్తూ. ఎందుకు ఇబ్బంది పడాలి, అయినా మీరు నాకు మగవాడే కానప్పుడు దానిలో పెద్ద ఇబ్బంది పడాల్సిన విషయం ఏంటి అని వసు అంటుంది. ఏంటి నేను మగాడిని కాదా అని రిషి షాకింగ్గా అడుగుతాడు. అయ్యో నేను అలా అనట్లేదు, నా ఉద్దేశం ఏంటంటే నేను ఇలాంటి విషయాల గురించి ఇబ్బంది పడితే మనం అసలు కలిసే జీవించలేము. మీకు సాక్షి గారి పైన ఎంత ఇన్ఫినైట్ లవ్ ఉందో నాకు తెలుసు. ఆవిడ మీద ఉన్న ప్రేమ వల్లే మనం ఈ సిచ్యుయేషన్లో ఉన్నాము. మీకు తన పైన ఉన్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను. అలాంటప్పుడు ఇలాంటి విషయాలకి నేను ఎందుకు కాంప్లికేట్ చేస్తాను. అయినా మా అన్నయ్యల్ని చాలాసార్లు నేను ఇలానే చూశాను. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. సో అబ్బాయిల్ని షర్ట్ లేకుండా చూడడం నాకు అలవాటే. నార్మల్గా ప్రతి ఇంట్లో అందరు అబ్బాయిలు అలాగే తిరుగుతారు. సో అందులో ఇబ్బంది పడడానికి ఏముంది. సో నువ్వు నన్ను మీ అన్నయ్యల కేటగిరీలో కలిపేసావా అంటూ కొంచెం చిరాకు పడుతూ అడుగుతాడు. మీరు మా అన్నయ్యలాగే ఎప్పుడు నాతో చాలా మంచిగా ఉంటారు, కాబట్టి నేను మీ చెల్లెల్లాగా ఒక చెల్లి తన అన్నకి హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఫీల్ అవ్వండి అని వసు చెప్తుంది. రిషి చాలా అన్నయ్య ఫీల్ అవుతాడు. ఫేస్ పక్కకు తిప్పేసుకుంటాడు చిరాకు పెట్టి ఎక్స్ప్రెషన్స్. వసు ఇంకో టీ షర్ట్తో వస్తుంది రిషికి వేద్దాం అన్నట్టుగా. వెంటనే చిరాకుగా వసు హ్యాండ్లో నుంచి లెఫ్ట్ హ్యాండ్తో తన టీ షర్ట్ని లాగేసుకుని వెళ్ళి సిద్ధునో మనోనో ఇక్కడికి రమ్మని చెప్పు అని కొంచెం స్ట్రాంగ్గా చెప్తాడు. లేదు నేను వేయగలను, తీసిన దాన్ని వేయడం రాదా అని వసు అంటుంది. వెళ్ళమన్నానా, నేను చెప్పించేయి అంటాడు. వసు వెళ్ళి మనోని తీసుకొస్తుంది. సరే మీరు రెడీ అయ్యాక డిన్నర్కి వచ్చేయండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. రిషి ఏదో చిరాకులో ఉన్నాడని మనోకి అర్థమవుతుంది, కానీ ఏం అడగడు. సో టీ షర్ట్ వేయడంలో హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిపి కిచెన్ దగ్గరికి వెళ్తారు. సో అక్కడ నుంచి డైనింగ్ రూమ్కి వెళ్తారనమాట డిన్నర్ చేయడానికి. అక్కడ చాలా పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది. చుట్టూ చాలా కుర్చీలు సెట్ చేసి ఉంటాయి. వసు అమ్మలు పెద్దవాళ్ళందరూ కూడా కిచెన్లో ఉంటారు. సో స్వప్న టేబుల్ పైన ప్లేట్స్ అది
పెడుతూ ఉంటుంది. వసు కూడా హెల్ప్ చేస్తుంది తనకి. ఫ్యామిలీలో అందరూ ఒక్కొక్కరుగా డైనింగ్ హాల్ దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి రిషికి చాలా అసూయగా అనిపిస్తుంది. ఇంకా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అలాంటి ఫ్యామిలీని చూసి. తర్వాత వసు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వచ్చేసరికి అప్పటి వరకు గోల కింద ఉన్నదంతా సడన్గా సైలెంట్ అయిపోతుంది. వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వాళ్ళ చైర్స్లో కూర్చున్న తర్వాత మళ్ళీ నార్మల్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అరే మీరెందుకు అలా నిలబడి ఉన్నారు, ఈ డిన్నర్ మీకోసం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండి అని వసు వాళ్ళ తాతయ్య అంటారు. రిషి ఇంకా తన ఫ్రెండ్స్ లైన్గా వరుసలో కూర్చుంటారు. అరే ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చోండి, నా కోడళ్ళందరూ వచ్చి ఇలా కూర్చోండి, రోజు పిల్లలు వడ్డిస్తారులే, మీరు రెస్ట్ తీసుకోండి అనేసి జ్యోతి వాళ్ళని కూర్చోమని చెప్తుంది వాళ్ళ నానమ్మ. సో వాళ్ళకి తినడానికి వడ్డించేలోపు వాళ్ళ ఫ్యామిలీని మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటాము అని వసు వాళ్ళ తాతయ్య చెప్తారు. సో ఫైనల్గా వసు ఫ్యామిలీ ట్రీ రివీల్ అవుతుంది అనేసి రిషి తన ఫ్రెండ్స్ క్యూరియస్గా వింటూ ఉంటారు అని చెప్తూ ఉంటే, మొత్తం మీద చాలా సేపటి తర్వాత చాలా డిస్క్రిప్షన్ ఇచ్చాక అప్పుడు వసు ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ పేర్లు, వసుకి వాళ్ళకి ఉన్న సంబంధం అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. అంతమందిని అలా గుర్తుపెట్టుకోవడం రిషికి చాలా కష్టంగానే అనిపిస్తుంది, చాలా టైం తీసుకునే పనే. సో మొత్తం మీద ప్రజెంట్ ఆ ఇంట్లో 19 మెంబర్స్ ఉన్నారనమాట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిషిని కూడా ఇన్క్లూడ్ చేసి. సో వాళ్ళు తనని చిన్నల్లుళ్ళలాగా కొత్త నేమ్తో పిలుస్తున్నారు, వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగా. తన మనసులో ఏదో ఒక చిన్న మూలన చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. ఎందుకంటే తనని ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఐడెంటిఫై చేయడం అంటే తనకి చాలా ఎక్కువే రిషికి. తనని వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా కలుపుకోవడం అంటే వాళ్ళంతా తనకి ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేసి రిషికి అర్థమవుతుంది. సో ఆ ఆనంద క్షణాలన్నీ ఒకే ఒక్క క్వశ్చన్తో, రిషి ఎప్పటికీ సమాధానం చెప్పకూడదు అనుకుంటున్న ఆ ప్రశ్న అడగడంతో మొత్తం సంతోషం అంతా ఆవిరైపోయి టెన్షన్ మొదలవుతుంది. సరే చిన్నల్లుడు గారు, ఇప్పటి వరకు మా ఫ్యామిలీ గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ సంగతి ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు అని అడిగేసరికి ఆ ప్రశ్న తన పైన పిడుగులాగా పడుతుంది. గడ్డకట్టుకుపోతాడు. చేతిలో ఉన్న స్పూన్ కాస్త సడన్గా ప్లేట్లో టప్మని పడుతుంది. అప్పటికే తన ఫ్రెండ్స్ తినడం ఆపేసి రిషి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.